నమస్తే ఐ డ్రీమ్ మీ జర్నలిస్ట్ భానుప్రసాద్. ఈరోజు మనతో మాట్లాడడానికి నర్సాపురం ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ గూడూరు ఉమాబాల్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి. నమస్తే. మేడం గారు, నిన్న శాసన సభ్యులు లిస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎంపీ లిస్ట్ కూడా ప్రకటించారు. దాంట్లో కూడా మీ స్థానం సుస్థిరంగా ఉంది. ఎన్నో ఎన్నో పుకార్లు షికార్లు చేసి ఆవిడని మారుస్తారు, ఆవిడ క్యాబిలిటీ సరిపోదేమో, లేకపోతే మెటీరియల్ సరిపోదేమో అన్న మాటలన్నీ వచ్చింది. దాని అన్నిటికీ కూడా చెక్ పెడుతూ బీసీకి సంబంధించిన మీకు స్థానాన్ని సుస్థిరం చేయడం అయితే జరిగింది. ఏ విధంగా భావిస్తున్నారు? బయట వారికి ఏదైనా అనుమానాలు ఉండొచ్చు తప్పించి మొట్టమొదటి రోజు నుంచి కూడా అధికారికంగా ప్రకటించిన దగ్గర నుంచి ఇన్ఛార్జిగా కష్టపడి గెలిచి తీసుకురావాలని చెప్పడమే జరిగింది. మాకైతే మా అభ్యర్థిత్వం మీద పూర్తి హామీ ఉంది. మరి ఈరోజు ఇంకా అధికారికంగా ప్రకటించడం 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు మరింత ప్రజల్లో బలంగా వెళ్ళింది. రైట్ మేడం గారు, బీసీ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేరుంది. ఆ పేరు నిలబెట్టుకునే విధంగా కూడా గత 2019 కన్నా ఇప్పుడు 2024లో కూడా బీసీకి శాసనసభ్యుల సంఖ్యని ఆయన గణనీయంగా పెంచడం కూడా జరిగింది. దీని మీద ఒక బీసీ మహిళగా, బీసీ వాళ్ళకి ప్రతినిధిగా మీరు ఎలాగా వ్యక్తం చేస్తారు ఆనందాన్ని? జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నందుకు, అలాగే ఒక బీసీ మహిళగా ఉన్నందుకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఈరోజు ప్రతిష్టాత్మక నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని ఒక బీసీ మహిళ కేటాయించడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే కుదిరింది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. సామాజిక సమీకరణాలు తీసుకుని సామాజిక న్యాయం చేయడం అనేది గతంలో ఎవరు చేయలే. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో నరసాపురం పార్లమెంట్ని బీసీ మహిళగా గూడూరు మొబైల్ని నాకు కేటాయించడమే కాకుండా ఏలూరు పార్లమెంట్లో మన తెల్లం బాలరాజు గారి భార్య రాజలక్ష్మి గారికి ఆవిడకి ఎస్టీ కోటాలో ఒక ఎమ్మెల్యేని కేటాయించారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో తానేటి వనిత హోమ్ మినిస్టర్ గారికి మరి గోపాలపురం కాన్స్టిట్యున్సీని కేటాయించడం జరిగింది. ఇలా 3 పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ని 3 స్థానాలని కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్షాలను చూసుకుంటే ఈరోజు 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఏ జిల్లాలో ఒక్క మహిళకి ఇవ్వలేదు. ఇది మేము చాలా గర్వంగా చెప్పుకోగలం. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత అన్నది ఎంత ప్రత్యక్షంగా చూపించారన్నది ఇదే నిదర్శనం. రైట్ మేడం గారు, ఇప్పుడు ప్రచార డంక మొదలైపోయింది. ఎండలు పెరిగినాయి, వేడి పెరిగింది, వైఎస్ఆర్సీపీలో వేడి కూడా పెరిగింది. సిద్ధం సభల దగ్గర నుంచి కూడా బూస్టప్ ఇచ్చిన ఏమంటారంటే దాన్ని రోబోల్లాగా మన కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ అందరూ పనిచేసేది ఇంత రెట్టింపు ఉత్సాహంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా. ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా ఉంటుంది అంటే, నేను మీ గురించి 2 days నుంచి సర్వేలు అంతా చేసి నేను శాంపిల్స్ కూడా తీసుకుంటూ కూడా జరిగింది మేడం. అక్కడ అందరూ కూడా మాకు పట్టాలు ఇచ్చారండి, ఇదిగోండి మా పట్టా, మా కళ నెరవేరిందండి అని చెప్పని వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంది. మీకు అటువంటి అనుభూతులు కానీ అది మీకు ఎదురవడం కానీ ఎటువంటి ప్రచారంకి వెళ్తున్నారు కదా, ఏ విధంగా? మహిళల నుంచి అపూర్వమైన స్పందన ఉంది. మహిళల నుంచే కాకుండా బీసీలంతా కూడా అసలు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకి తనంతట తానుగా ఇంత గొప్ప స్థానాన్ని, ఇంత అవకాశాన్ని ఇవ్వడాన్ని హర్షిస్తున్నారు. మహిళలు అయితే మరి చిన్నతనంలో వివాహం చేసి పంపించేటప్పుడు తల్లిదండ్రులు వారికి ఇచ్చిన కట్నం రూపేణ ఆ అమ్మాయి భద్రత రీత్యా స్త్రీధనంగా ఇచ్చే ఆ సొమ్ము కన్నా ఎక్కువగా ఒక సోదరుడిగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ పథకాల నిమిత్తం వచ్చిన అమౌంట్ కానీ, అలాగే ఇళ్ల పట్టాలని మరి గతంలో మనం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కూడబెట్టుకుని ఇంటి స్థలాన్ని కొనుక్కుంటే ఒక రోజంతా రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భారంగా ఫీల్ అయ్యి ఈ రోజుల్లో మరి రూపాయి ఖర్చు లేకుండా ఒక రోజు కూడా రిజిస్టర్ ఆఫీస్ కానీ ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా రిజిస్టర్డ్ పత్రాలని పైసా ఖర్చు లేకుండా చేతికి అందించినప్పుడు ఏ మహిళకైనా అంతకన్నా జీవితకాల కోరిక ఏముంటుంది? సొంత ఇల్లు అన్నది అందరికీ మహిళ కదా, ప్రతి కుటుంబానికి తీరని కళ. అది అంత గొప్ప అందరి కళల్ని నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రుణం తీర్చుకునే అవకాశం రాబోయే ఎన్నికల్లో ఉందని చెప్పి అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎక్కడా లేని ప్రత్యేకత మీ నియోజకవర్గంలో నెలకొంది మేడం గారు. ఏంటంటే ఇంకా మీ ప్రత్యర్థి ఎవరన్నది ఇంకా రివీల్ అవ్వాల. ఎవరని అనుకుంటున్నారు? ఎవరైతే సులువుగా గెలుస్తారని అనుకుంటున్నారు? ఎవరైనా మేము సులువుగానే గెలుస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను అందరూ చెప్తున్నా. ఇక్కడ ఈ సామాజిక సమీకరణాలను తీసుకుని
ఈయన చేసిన మార్పుల్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎంత గొప్ప మార్పుని ఎవరు కూడా ఊహించలేదు. మరి ఈరోజు గెలుపు కోసం అది ఎవరైనా అవ్వచ్చు, ఏ వ్యక్తి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలే కాకుండా ఈ సామాజిక మార్పులని ఏవైతే తీసుకొచ్చారో, ఏ ఏ ప్రాంతాల్లో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది వాళ్ళకి అవకాశం కల్పిస్తూ మీ నుంచి ఒకళ్ళకి నేను మీకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా టికెట్లను కేటాయిస్తున్నాను అని చెప్పిన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. రైట్ మేడం గారు, అవుట్ ఆఫ్ ది సబ్జెక్టు నేను అడిగేది మొన్న తెనాలిలో జరిగిన గీతాంజలి మరణం ఏదైతే బలవంత మరణం ఏమైతే ఉందో, ఒక మహిళ కింద అయ్యుండి రేపు ఇప్పుడు ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం. నిన్న ప్రకటించిన శాసనసభ్యుల్లో కూడా మహిళల ప్రత్యేక పాత్ర ఉంది. అధికంగా కూడా పోయినసారి మీద కూడా అధికంగా ఆయన ఇవ్వడం అవుతుంది. ఒక మహిళ నాకు ఇది వచ్చింది, నాకు ఇది జగనన్న ఇచ్చాడు అని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితిలో మహిళలు ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళని ట్రోల్ చేస్తారేమో, వ్యక్తిగతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కదా, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు మేడం గారు మహిళలకి? ఈరోజు యాజ్ ఎ లాయర్గా, మీరు లాయర్గా నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఈరోజు మహిళా పక్షపాత ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక పేరు వచ్చేసింది. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని కానీ, మరి ఈరోజు చట్టం అవ్వకపోయినా కూడా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఎంతో చక్కగా మహిళకి ఇంత రక్షణ కల్పిస్తున్న ఈ రోజుల్లో ఆ అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి ఎంతో ఆనందంగా తన సొంత ఇంటి కళ నెరవేరింది, నా కళను ఆయన నెరవేర్చారు, ఆయన కళను మేము నెరవేరుస్తామని ఒక చిన్న పిల్లల అంత ఆనందాన్ని వ్యక్తం చేసిన మహిళ మీద అమ్మాయి మాట్లాడుతున్నా కానీ చాలామంది రియాక్ట్ అయ్యారు మేడం గారు. చాలా బాగా మాట్లాడింది అమ్మాయి. అంటే అది కల్మషం లేని ఆనందాన్ని వ్యక్తం చేసింది, కల్మషం లేని ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్లాస్టిక్లో కాదు, ఒరిజినల్గా అమ్మాయి. అది ప్రజల మనసుల్లోకి ఎంతగా చొచ్చుకుపోతుందో అన్నది గమనించిన ప్రతిపక్షాలు చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం. అంటే ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టేవారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని తక్షణం వాళ్ళని ఇట్లాంటివి, అంటే ఒక అమ్మాయి యొక్క మరణానికి కారణమైన ప్రతిపక్షాలను ఎదుర్కోవడం ఇంకొక రకంగా ఉండాలి తప్పించి, ఆ అమ్మాయి మాట్లాడిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చక్కటి ఎంత మద్దతు పెరుగుతుంది, ఎంత ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్తుంది అన్నదాన్ని తట్టుకోలేని సోషల్ మీడియాలో మరి ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టించి ఆ అమ్మాయిని పూర్తిగా అసభ్య పదజాలంతో మాట్లాడడం వల్ల అంత సున్నిత మనస్కరాలు చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న అమ్మాయి ఇలా దారుణంగా మరి ఆత్మహత్య కొడిగట్టడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిన కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేయగలం, కానీ తల్లి లేని లోటుని ఎవరూ పోడ్చలేము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలా సోషల్ మీడియాలో రాంగ్ ట్రోల్స్ చేసి అసభ్య పద్యాలతో మహిళలు బాధ పెట్టేవాళ్ళ మీద తక్షణం ఇమ్మీడియట్గా చర్య తీసుకుని వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయాలంటే భయపడే విధంగా చట్టాల్లో మార్పు తీసుకురావాలనుకో. రైట్ మేడం గారు, చివరిగా చూసుకుంటే మీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి ప్రచార డంకా మోగింది. వాళ్ళకి ఏ విధంగా మీరు వాళ్ళతో ఏ విధంగా ముందుకెళ్తారో చెప్పండి మేడం. ఆల్రెడీ అధికారికంగా 6వ లిస్టులో పేరు ప్రకటించిన దగ్గర నుంచి కూడా మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరి నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. మనం చెప్పక్కర్ లేకుండానే ఒక బీసీ మహిళకి ఈ స్థానాన్ని కేటాయించారని మనం వెళ్ళేసరికి ఒక మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా తెలుసుకున్నారంటే వాళ్ళు రాజకీయంగా ఎంత చైతన్యంగా ఉన్నారన్నది ప్రతిసారి నేను రాజకీయాల్లో అందరూ అభ్యర్థులతో తిరుగుతాను. ఈసారి మార్పును స్పష్టంగా గమనిస్తున్నాం. మరి మేము ఇంకా కొంచెం సమయం లేట్గా ఎన్నికలు రావడం వల్ల ఇంకొంచెం సమయం ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మందిని కలిసి వాళ్ళ మనసులో మన పట్ల, మన ప్రభుత్వం పట్ల ఉన్నాయి అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మేము కూడా మరింత చేరువుగా వెళ్తాము. వారు కూడా మాకు పూర్తిగా మద్దతు తెలియజేస్తూ, అంటే ఎక్కువగా కలిస్తే మాకు వాళ్ళ భావాలను పంచుకోవడమే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబాల్లో ఎంత మార్పు వచ్చిందమ్మా, మేము ఎంత జీవన ప్రమాణాలు మెరుగుపడినాయి, ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా కొద్దిగా సుస్థిర స్థానంలో ఉన్నాం, మా పిల్లలు చదువుకుని ఇంకొంచెం ఎదిగితే మా కుటుంబాలు కూడా అన్నీ బాగుంటాయి, మా గురించి ఎంతగా ఆలోచిస్తున్న నాయకుడు గతంలో ఎప్పుడూ లేరు. ఎంతగా ఆలోచిస్తున్న నాయకుడు మేము అడగకుండానే అన్నీ ఇస్తున్నారు. ఆయన చెప్పినవే కాకుండా అడగకుండా అన్నీ ఇస్తున్నారు. ఏది కూడా బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇంటి గుమ్మం దగ్గరికి అందిస్తున్నారు. ఇంతకన్నా మాకేం కావాలి అంటే ఒక నమ్మకాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏది చెప్పినా నమ్ముతారు. చెప్పనవి కూడా ప్రజలకు ఏం అవసరమో తెలుసుకుని చేస్తున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కూడా ఈరోజు మా అభ్యర్థులను ప్రకటించి ఎంతో కాలం అయినా కూడా 3 పార్టీలు కలిసి కూడా ఈరోజు కూడా అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితిలో ఎంత ఆలోచిస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం కానీ, ఈ తీసుకున్న అభ్యర్థుల పేర్లు ప్రకటించడంలో తీసుకున్న సమీకరణాలు కానీ ప్రత్యర్థులను ఎంత భయపడుతున్నాయి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ మొత్తానికి చూసుకుంటే మటుకి బీసీ పక్షపాతి కింద
జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే నిన్న ప్రకటించిన సీట్ల విషయంలో కూడా ఆయన విజ్ఞప్తి చూపించారు. అదేవిధంగా ఆయన ఏదైతే బీసీకి న్యాయం చేయాలని చెప్పిన ఆయన ముందున్నారంటున్నారు. మరో పక్క చూసుకుంటే ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నారో, ఏవైతే నవరత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున, మహిళలు, బీసీలు కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా మళ్ళీ పట్టం కడతారని చెప్పినని ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఉమాబాల గారు చెప్పే పరిస్థితి అయితే ఉంది.